ఆటా కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు జరగనున్నాయి. గతంలో జరిగిన ఈవెంట్స్ కంటే ఈసారి మరింత ఎంటర్టైన్మెంట్గా జోష్తో చేస్తున్నట్లు ఆటా నిర్వాహకులు చెప్తున్నారు. సో అసలు ఈసారి కన్వెన్షన్ స్పెషాలిటీ ఏంటి, ఎలాంటి కార్యక్రమాలు ఆకట్టుకోబోతున్నాయి, అతిథులుగా ఎవరెవరు రాబోతున్నారు, ఇలాంటి విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి మనతో జాయిన్ అవుతున్నారు ఆటా ప్రెసిడెంట్ జయంత్ చెల్లా, అలాగే నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల. హలో అండి, బోత్ ఆఫ్ యూ. నమస్తే అండి. సో వరుస కిక్ ఆఫ్స్, ఫండ్ రైజింగ్ ఈవెంట్స్తో అమెరికాలో చాలా రాష్ట్రాల్లో ఆటా కన్వెన్షన్ పై ఒక హైప్ పెంచేశారు. సో రియాక్షన్ ఎలా ఉంది, స్పందన ఎలా ఉంది? చాలా మంది మొదలు TV9 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అమెరికాలో, భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ నమస్కారాలు. మీరందరూ కూడా మా 19వ ఆటా తెలుగు మహాసభలకు రావాలని ఈ TV9 ఈ ఇంటర్వ్యూ ద్వారా విన్నపిస్తున్నాను. అయితే ఈ మన ప్రిపరేషన్స్ ఎలా అవుతున్నాయంటే చాలా బ్రహ్మాండంగా అవుతున్నాయండి. ప్రిపరేషన్స్ కాన్ఫరెన్స్ ఎంత ఘనంగా చేయాలంటే మనకు 3-4 మెయిన్ ఐటమ్స్ అవసరము. ఒకటి ఫండ్స్, నిధుల కొరకు మేము ప్రతి రాష్ట్రంలో ఒక 15 మేజర్ సిటీస్కి వెళ్ళి ఫండ్ రైజింగ్ చేశాము. ఇప్పుడు రిజిస్ట్రేషన్స్, డోనర్ రిజిస్ట్రేషన్స్ చాలా బాగా అవుతున్నాయండి. మేము అనుకున్నాము ఇంకా దగ్గరకు వచ్చేసింది, ఇంకా ఎవరు డోనర్స్ రిజిస్టర్ చేయరేమనుకుంటే ఎవ్రీడే కొత్త రిజిస్ట్రేషన్స్ వస్తున్నాయి. ఈ కొత్త రిజిస్ట్రేషన్స్ తోటి హోటల్ రూమ్స్ ఎక్కడ చేయాలి, ఎక్కువ మంది వస్తే అని ఆ సన్నాహాలు చేస్తున్నాము. అది కాకుండా టీము, మాకు 400 మంది టీము లాస్ట్ 6 months నుండి డిఫరెంట్ కమిటీస్లో వాళ్ళు చాలా బాగా వర్క్ చేస్తున్నారు. మా లొకేషను బాల్టిమోర్ లొకేషను వాషింగ్టన్ DC దగ్గర ఉంటుంది. అది నార్త్ ఈస్ట్ బాస్టన్ నుండి ర్యాలీ వరకు చాలామంది తెలుగు వాళ్ళు ఉండే ప్రదేశానికి సెంటర్గా ఉంటుంది. సో చాలామందికి ఇక్కడ రావడానికి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ బాగా ఉన్నాయి. సో చాలా వస్తారని అనుకుంటున్నాము. ఇక లాస్ట్కు గెస్ట్లు, చాలా మంచి గెస్ట్లు వస్తున్నారు. సో అన్ని ఏరియాస్ మేము కవర్ చేసుకుంటూ ఈ రాబోయే 19వ ఆటా మహాసభలు చాలా ఘనంగా చేయాలని టీం చాలా ఉత్సాహంగా ఉన్నామండి. రైట్ శరత్ గారు, సో ఫర్ ద ఫస్ట్ టైం బాల్టిమోర్లో నిర్వహిస్తున్నారు. ఫస్ట్ టైం బాల్టిమోర్లో నిర్వహించడమే కాదు, ఐ థింక్ తెలుగు సభలకు ఏదైనా సరే బాల్టిమోర్లో ఇప్పటి వరకు జరిగిన సిచ్యువేషనే లేదు. అఫ్కోర్స్ అక్కడ డిఫరెంట్ అట్మాస్ఫియర్ కావచ్చు, డిఫరెంట్ సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు. సో బాల్టిమోర్ని ఎలా సిద్ధం చేస్తున్నారు? మేము బాల్టిమోర్ నగరాన్ని ఎంచుకునే దీంట్లో మా స్ట్రాటజీ ఏంటి అని అంటే, కనెక్టికట్ నుంచి ర్యాలీ వరకు, ఇందాక మా అధ్యక్షులు చెప్పినట్టు కనెక్టికట్ నుంచి బాస్టన్ వరకు దాదాపుగా 6 లక్షల మంది తెలుగు వారు నివసిస్తున్నారు. ఒక 400 మైళ్ళ డిస్టెన్స్ దూరంలో 6 లక్షల మంది తెలుగు వారు నివసించే దాంతో ఆ క్రైటీరియాని మేము తీసుకొని ఇక్కడ విజయవంతం చేయాలని చెప్పి దాదాపుగా 12,000 మంది తెలుగు వారు అటెండ్ చేసేందుకు అన్ని రంగాలని సిద్ధం చేస్తా ఉన్నాం. ఏర్పాట్లన్నీ సిద్ధమవుతా ఉన్నాయి. దీంట్లో ఈ బాల్టిమోర్ నగరాన్ని ఎంచుకునే దాంట్లో మధ్యలో ఉంటుంది ఇది. దానికోసం మేము ఆ బాల్టిమోర్ నగరంలో కూడా నగర మేయర్ కానీ, ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ కానీ మమ్మల్ని ప్రోత్సహించి ఇక్కడ చెయ్యండి, బాల్టిమోర్ నగరంలో చెయ్యండి, మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాం, అన్ని రకాలుగా మీకు సహాయ సహకారాలు అందిస్తామని వాళ్ళు హామీ ఇవ్వడంతో మేము బాల్టిమోర్ నగరాన్ని ఎన్నుకున్నాం. దాంట్లో ఓకే, జస్ట్ ఫర్ వ్యూవర్స్ టు నో, ఇప్పటి వరకు బాల్టిమోర్ లాంటి ప్రాంతాల్లో ఎందుకు ఎలాంటి కాన్ఫరెన్సెస్ నిర్వహించలేదండి? అంటే బాల్టిమోర్ దానికి ఏదంటే వాళ్ళు ముందు ఈ కన్వెన్షన్ సెంటర్లో బయట నుండి ఫుడ్ అలౌ చేయకపోయే వాళ్ళండి. అంటే ఫుడ్ బయట ఉంటుంది. ఇప్పుడు వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్స్ ఈ కాన్ఫరెన్స్ చేయడానికి ఏంటంటే మన తెలుగు వంటకాలు, రుచికరమైన వంటకాలు చేయడము, వాళ్ళందరికీ డెలిగేట్స్ పెట్టడం ఇస్ ద మెయిన్ థింగ్, అట్రాక్షను. అయితే వీళ్ళు ఈ కన్వెన్షన్ సెంటర్ వాళ్ళు బయట నుండి మన ఇండియన్ ఫుడ్ తేవడానికి ముందు అలౌ చేయలేరు. సో ఈసారి మనము అక్కడ లెఫ్టినెంట్ గవర్నరే కానీ, సిటీ మేయరే కానీ, గవర్నరే కానీ వాళ్ళందరితోటి మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి ఇది గుడ్ ఫర్ ద సిటీ, మీకు చాలా మంచి రెవెన్యూ వస్తుంది, చాలామంది తెలుగు పాపులేషన్ ఇక్కడ ఉన్నారు అని వాళ్ళని కన్విన్స్ చేసి ఇక్కడ చేస్తున్నాము. సో దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ లొకేషన్ ఇప్పుడు.
దట్స్ వండర్ఫుల్. అంతేకాకుండా మేము నిన్ననే ఆ కన్వెన్షన్ సెంటర్ విజిట్ చేసామండి. అక్కడ ఆ చుట్టుపక్కల కన్వెన్షన్ సెంటర్ చుట్టుపక్కలంతా వాళ్ళంతా డెవలప్ చేసి కొత్త కొత్త ట్రీస్ చెట్లు పెట్టి చెట్లు నాటి వాళ్ళు కూడా సిటీ వాళ్ళు కూడా మమ్మల్ని అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. సెక్యూరిటీ ఇవన్నీ ఆల్రెడీ వాళ్ళన్ని ఆ ఏర్పాట్లలో కూడా నిమగ్నమై ఉన్నారు సిటీ బాల్టిమోర్ సిటీ కౌన్సిల్ వాళ్ళు. సో ద సిటీ ఈజ్ ఆల్ రెడీ. సిటీ ఈజ్ వెరీ మొత్తం ఎన్కరేజ్. ముస్తాబ్ అయిందండి మొత్తం. నైస్, సిటీ వండర్ఫుల్. వాళ్ళది ఒక గ్రూప్ ఉందండి, విజిట్ బాల్టిమోర్ అని, క్వాజై గవర్నమెంట్ గ్రూప్. వాళ్ళ గోల్ ఏంటంటే ఎక్కువ ఇటువంటి కాన్ఫరెన్సెస్ చేయడము, మల్టీ కల్చరల్ ఈవెంట్స్ చేయడం అనే దానిపైన వాళ్ళ థీమ్ ఉన్నది. వాళ్ళు గవర్నమెంట్ తోటి, మరి హోటల్స్ వాళ్ళతోటి, కన్వెన్షన్ సెంటర్ వాళ్ళతోటి, మాతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ, ఇంకా ఏదన్నా ఎక్కువ మన లేడీస్ అక్కడంతా బయట నడవడానికి, ఇన్నర్ హార్బర్ వెళ్ళడానికి ఏమన్నా సెక్యూరిటీ అవసరమైతే వాళ్ళు ప్రొవైడ్ చేసి వాళ్ళకు మంచి కోఆర్డినేషన్ చేస్తున్నారండి అన్ని డిఫరెంట్ పార్టీస్ తోటి. గుడ్ టు నో. సో ఆట ప్రతి ఏడాది తీసుకునే డెసిషన్స్ అనేవి చాలా కీలకం ప్రతి ఈవెంట్లోనూ. సో ఈసారి ఈ ఈవెంట్లో స్పెషల్గా ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు? డెసిషన్స్ అంటే ఏంటంటే ఆట స్థాపించబడ్డది ఎందుకంటే మన ఇక్కడ ఉన్న తెలుగు వారికి తెలుగు కల్చరు, తెలుగు లిటరేచరు, తెలుగు భాషని మన భావితరాలకు కూడా నిలబెట్టాలి అనే ఉద్దేశంతో ఆట స్థాపించబడ్డది 36 సంవత్సరాల క్రితము. సో ప్రతిసారి ఈ కొత్త ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు ఒక థీమ్ ఉంటుంది. ఈసారి కొంచెం ఎక్కువ ఫోకస్ ఏంటంటే అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్ళని ఎక్కువ ప్రోత్సహించాలి. ఏదన్నా కల్చరల్ ప్రోగ్రామ్స్ అయినా ఇక్కడ వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ చేయాలి. మన పిల్లలు ఇక్కడ పుట్టి పెరిగి వాళ్ళు కూడా చాలా మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్సే కానీ, సింగింగ్ ప్రోగ్రామ్సే కానీ అవి చేస్తున్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఒకటి. సెకండ్ ఏంటంటే ఇక్కడ లోకల్ పొలిటికల్ ఇంటిగ్రేషన్ విత్ ద అమెరికన్ కల్చర్ ఈజ్ ఆల్సో వెరీ క్రిటికల్ అండి. ఎస్పెషల్లీ ఇప్పుడున్న కరెంట్ పొలిటికల్ సిచ్యువేషన్ యుఎస్లో చూస్తే మనము అందరము తెలుగు వాళ్ళము, ఇండియన్స్ను అమెరికాలో అందరితో ఇంటిగ్రేట్ అయ్యి కలిసిమెలిసి ఉండడం చాలా ఇంపార్టెంట్. దాని కొరకు ఏం చేస్తున్నాం మనము, లోకల్ పొలిటీషియన్స్ కూడా చాలామంది వస్తున్నారు. ఇప్పుడు చూస్తే మేరీల్యాండ్ గవర్నర్ అండ్ మేరీల్యాండ్ ల్యూటెనెంట్ గవర్నర్ అంటే డెప్యూటీ సీఎం ఎట్లనో మనకి ఇండియాలో ఇక్కడ అట్లా, తర్వాత వర్జీనియా లిeutenant గవర్నర్స్ వస్తున్నారు. అదే కాకుండా ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం, ఐ హోప్ రీడర్స్ అండ్ ఎవ్రీబడి విల్ పిక్ ఆన్ ఇట్, ఏంటంటే ఫస్ట్ టైము యుఎస్ కాంగ్రెస్లో ఒక ప్రతినిధి మన యుఎస్ కాంగ్రెస్మెన్ నిలబడి, మేడం స్పీకర్, I want to congratulate American Telugu Association for hosting this amazing conference అని ఒక 1 minute మన గురించి మాట్లాడాడు. సో ఎప్పుడు కూడా మన చరిత్రలో ఒక తెలుగు ఆర్గనైజేషన్ను యుఎస్ కాంగ్రెస్లో ఎప్పుడు సంబోధించలేరు. సో దాన్ని మనం చేసే కార్యక్రమాల గురించి చెప్పి మనము ఈ కాన్ఫరెన్స్ గురించి కంగ్రాచులేట్ చేయడము, అది ఎప్పటికీ రికార్డులో ఉంటుంది, యుఎస్ కాంగ్రెస్ రికార్డ్స్లో ఎప్పటికి ఉంటుంది. సో అది మాకు చాలా సంతోషంగా ఉన్నది. అటువంటిది చెయ్యాలి అంటే ఏదో మనకు ఎవరో కాంగ్రెస్ మ్యాన్ తెలిస్తే అతను పోయి మాట్లాడడం కాకుండా వాళ్ళంతా హోంవర్క్ చేస్తారు. ఇక్కడ ఉన్న తెలుగు ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారు అమెరికాలో, వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఎంత మన అమెరికాకు అని అవన్నీ చూసి మనకు ఆ కాంగ్రెస్లో అది చేశారు, స్పీచ్ ఇచ్చారు మన తెలుగు ఆట గురించి. సో ఇట్ షోస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ తెలుగు కమ్యూనిటీ ఇన్ అమెరికా. ఇట్ షోస్ ద అడ్వాన్స్ హౌ ఫార్ మనం తెలుగు వారు అమెరికాలో ముందుకెళ్లారనే దాని గురించి క్లియర్గా తెలుస్తుంది. అంతేకాకుండా ఈసారి ఏం జరుగుతుంది అని అంటే, ఈ బాల్టిమోర్ ఆట కన్వెన్షన్ దీని సందర్భంగా ఈ మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ అని మన ఇండియన్ ఆమె పనిచేస్తా ఉంది, లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉంది. అలాగే పక్క రాష్ట్రమైన వర్జీనియాలో కూడా మన హైదరాబాద్ అమ్మాయి గాజల అష్మి అని చెప్పి ఆమె కూడా లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉంది. ఈ రెండు కూడా మాకు అమెరికన్ తెలుగు అసోసియేషన్ కి కలిసి వచ్చే దీంట్లో ఉంది.
వాళ్ళ తోడ్పాటు మాకు ఎంతో ఉంది దాంట్లో. గాజల హష్మి కానీ, అరుణ మిల్లర్ కానీ, వీళ్ళు మన ఇండియన్ వాళ్ళు. వాళ్ళిద్దరు హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు, తెలుగు మాట్లాడతారు. సో అది కూడా మా ఏర్పాట్లకి చాలా కలిసి వచ్చింది. వాళ్ళు చాలా సహకరించారు మాకు. ఇద్దరు కూడా హైదరాబాదులో పుట్టిన ఆడపడుచులు మేరీల్యాండ్ మరియు వర్జీనియా రాష్ట్రాలకు లెఫ్టినెంట్ గవర్నర్గా వచ్చారండి. సో సచ్ ఎ ప్రౌడ్ మూమెంట్ అండ్ వీ వాంట్ టు సెలబ్రేట్ అంత మంచి అచీవ్మెంట్ను. మన హైదరాబాద్ ఆడపడుచులు మన మేరీల్యాండ్ వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా చేసినందుకు మనం ఆ సెలబ్రేషన్ విల్ కమ్ అప్ ఇన్ దిస్ కాన్ఫరెన్స్. సో ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో పొలిటీషియన్స్ అండ్ అక్కడ మీ రాష్ట్రాల పొలిటీషియన్స్ వీళ్ళందరినీ కలిపే ప్రయత్నం అది. తప్పకుండా. నైస్, వండర్ఫుల్. సో కన్వెన్షన్ స్టార్ట్ కాకముందు కొన్ని లైక్ కిక్ ఆఫ్ సెషన్స్ కానీ లేకపోతే ఇలాంటి ఈవెంట్స్ అన్ని ఎలా జరిగాయండి ఒక్కొక్క రాష్ట్రంలో? చాలా బ్రహ్మాండంగా జరిగాయి. మేమంటారు ఆటా డేస్ అంటామండి. ఆటా డే అంటే ప్రతి సిటీకి వెళ్ళి, అంటే మేజర్ సిటీస్లో మాకు ఆటా ఒక ఇంపార్టెన్స్ గ్రేట్నెస్ ఏంటండి అంటే ఇట్స్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. మీరు నార్త్ ఈస్ట్ బాస్టన్ నుండి సౌత్ వెస్ట్ లాస్ ఏంజలస్ వరకైనా, నార్త్ వెస్ట్ సియాటల్ నుండి ఇంకా సౌత్ ఈస్ట్ మయామి అయినా అన్ని ఏరియాస్లో కూడా ఆటా చాలా స్థాపించబడ్డది. ఆటా మెంబర్స్ అన్ని రాష్ట్రాలలో ఉన్నారు. సో మేము ఈ కిక్ ఆఫ్ కంటే దీనికి వన్స్ వి డిసైడెడ్ ఈ బాల్టిమోర్లో చేస్తామన్న తర్వాత ఆటా డేస్ చేస్తాం. ఆటా డేస్ లేనిది వాళ్ళకి వెళ్ళి ఎటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, మనకు అక్కడున్న సౌకర్యాలు ఏంటివి, వాళ్ళందరినీ ఆహ్వానించి అలాగే వాళ్ళ దగ్గర నుండి నిధుల సేకరణ చేసి తర్వాత ఇంకోటి ఏంటంటే మన ఈ కాంపిటీషన్స్ చేస్తాం. మన ఇంతకంటే ముందు చెప్పినట్టు మన ఇక్కడ ఉన్న చిల్డ్రన్, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకు డ్యాన్స్ కాంపిటీషన్స్, ఏమంటారు జుమ్మంది నాదం అని, సయ్యంది పాదం అనేది డ్యాన్సు, జుమ్మంది నాదం సింగింగు, తర్వాత ఫ్యాషన్ షోసు, తర్వాత లిటరరీ కాంపిటీషన్స్, తర్వాత బిజినెస్ స్టార్టప్ కాంపిటీషన్స్, ఇవన్నీ కాంపిటీషన్స్ చేస్తే ఆ సిటీస్లో కాన్ఫరెన్స్ గురించి జోష్ వస్తుంది. వాళ్ళు కూడా వచ్చి మనకు కాన్ఫరెన్స్లో పాల్గొంటారు. సో ప్రిపరేషన్స్ వైజ్ వీ హ్యావ్ డన్ అన్ అమేజింగ్ జాబ్. ప్రతి సిటీస్కి వెళ్ళి ఇలా చేయడం, ఇటువంటి కాంపిటీషన్స్ చేయడము, వాళ్ళ సిటీస్ను ఇన్వాల్వ్ చేయడము. రైట్. బై ద వే, స్టార్టప్స్ అంటే గుర్తొచ్చింది. స్టార్టప్స్కి ఈసారి మీరు ప్రముఖ ప్లేస్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. సో స్టార్టప్స్కి సంబంధించి మీకున్న ప్లాన్ ఏంటి? ఇది స్టార్టప్ కాంపిటీషన్స్ మనకు ఇండియాలో ఒక ఐడియా బాజ్ అని ప్రముఖ ఆర్గనైజేషన్ ఉందండి. వాళ్ళు ఒక టీవీలో ఎవ్రీ వీక్ ఒక ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. సో వాళ్ళతోటి ఎంఓయు చేసి ఇక్కడ స్టార్టప్ కాంపిటీషన్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ చేసి ఫైనల్గా ఒక 20 ఫైనలిస్టులు, మాకు 100 అప్లికేషన్స్ వచ్చాయి. ఆ 100 అప్లికేషన్స్ నుంచి 20 అప్లికేషన్స్ను ఫైనలిస్ట్గా సెలెక్ట్ చేసి అక్కడ మన బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక 10 నిమిషాలు వాళ్ళ స్టార్టప్ పిచ్ ఇచ్చి అందులో నుంచి 3 ఫైనలిస్ట్గా సెలెక్ట్ చేసిన వాళ్లకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటు, నెట్వర్కింగు, మెంటరింగు ఇటువంటివన్నీ జరగబోతున్నాయి. సో దానికి కూడా ఈ మనం ఏమంటారు వెంచర్ క్యాపిటల్స్ అంటారు, పీపుల్ హూ ఇన్వెస్ట్ ఇన్ ద ఈ స్టార్టప్ కంపెనీస్ ఇండియా నుండి వస్తున్నారు, ఇక్కడి నుండి వస్తున్నారు. సో ఆ సెలెక్ట్ అయిన 3 లాస్ట్ 3 ఫైనలిస్టులను మనకు ఇండియాలో ఉన్న ఒకరేమో నేషన్ వైడ్ హిందీ ప్రోగ్రాంలో పాల్గొంటారు, ఒకరు తెలుగు ప్రోగ్రాంలో పాల్గొంటారు, ఇంకొకటి మన భారత్ ఇది మండపం అని న్యూఢిల్లీలో ఉన్న పెద్ద కాంపిటీషన్స్ జరగబోతున్నాయి, దానిలో పాల్గొంటారు. సో వీఆర్ మేకింగ్ ట్రూలీ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద యుఎస్ అండ్ తెలంగాణ అండ్ ఆంధ్ర తెలుగు స్టేట్స్. ఆంటర్ప్రెన్యూర్స్కు, కల్చరల్కు, నెట్వర్కింగ్కు చాలా కృషి చేస్తున్నామండి ఆటా ఆర్గనైజేషన్. రైట్. అండ్ శరత్ గారు, ప్రస్తుతం వరల్డ్లో నెలకొన్న పరిస్థితులు లైక్ గ్లోబల్ ఇష్యూస్ గురించి కూడా ఈ ఆటా కన్వెన్షన్లో చర్చకు వచ్చే అవకాశం, ఒక డిస్కషన్ ప్యానెల్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటున్నారు, నిజమేనా?
అవునండి. ఈ గ్లోబల్ ఇష్యూస్ అన్నీ కూడా ఈ మహాసభలలో డిస్కస్ చేసేందుకు సెపరేట్ ప్యానెల్స్‌ని పెట్టినాము. సెపరేట్ మీటింగ్స్ ఉన్నాయి దాంట్లో. ఇండియా నుంచి వస్తున్న ప్యానెలిస్టులు, ఇక్కడ ఉన్న ప్యానెలిస్టులు కూడా అందులో పార్టిసిపేట్ చేసి, దాని ద్వారా మన తెలుగు వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంది, అమెరికాలో ఎలాంటి ఇంపాక్ట్ ఉంది, ఇండియాలో ఎలాంటి ఇంపాక్ట్ ఉంది అనేది చాలా విపులీకరించి మాట్లాడబోతున్నారు వాళ్ళందరూ. ఈ ఈ ఈ కార్యక్రమంలో మన తెలుగు వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసేందుకు భారతదేశం నుంచి వస్తున్న నాయకులు కానీ, భారతదేశం నుంచి వస్తున్న ఆ రంగంలో గ్లోబల్ ఇష్యూస్ లో మాట్లాడే వాళ్ళందరినీ ఒకే వేదికపై తీసుకొచ్చి వాళ్ళందరితో పాటు మన తెలుగు వాళ్ళకి ఏం లాభం అవుతుంది, మనకు లాస్ ఏమవుతుంది, లాభం ఏమవుతుంది, మనం ఏ రకంగా అవి తట్టుకొని నిలబడాలి, మన వ్యాపార రంగంలో కానీ, మన కళలు, సాంస్కృతిక రంగం ఇవన్నీ ఎలా రక్షించుకోవాలి అనే దీంతోటి ఆట చాలా కార్యక్రమాలు చేపడుతుందండి ఈ రంగంలో. వండర్ఫుల్. సో 3 రాష్ట్రాల ఈ ఆట పండుగలో మొత్తం ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి, 3 రోజుల్ని ఎలా స్కెడ్యూల్ చేశారండి? మాకు ఆ, చెప్పండి శరత్. ఇంకొకటి మా శరత్ గారు ఏం చేస్తున్నారంటే ఈ అమెరికా మరియు భారతదేశము తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని తెలుగు సంఘాలు ఈసారి పాల్గొంటున్నారు. శరత్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి డిఫరెంట్ ఏరియాస్ నుంచి మీరు శరత్ కొంచెం వివరించండి, ఇంకెక్కడెక్కడ మన భారతదేశమే కాకుండా తెలుగు సంఘాలు పాల్గొంటున్నాయో. ఈ మహాసభలు జరుగుతున్నాయని మేము అనౌన్స్ చేసిన నెక్స్ట్ డే నుంచి మాకు చాలా మంది ఈమెయిల్స్ రూపంలో కానీ, వాట్సాప్ లో మెసేజెస్ కానీ, సింగపూర్ తెలుగు సమాజం అనే వాళ్ళు మ్యాట్రిమోనియల్ కనెక్షన్ ఏ రకంగా అమెరికాకు సింగపూర్కి, అమెరికాకి ఇండియాకి సింగపూర్ మధ్యన మనం ఏ రకమైన వారధిగా నిలబడతామని చెప్పి ఆ సింగపూర్ సమాజానికి చెందిన వాళ్ళు 2-3 నాకు ఒక 6 months నుంచి ఉన్నారండి. మ్యాట్రిమోనియల్ దీంట్లో కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా దాదాపుగా 25 కంట్రీస్ నుంచి వస్తున్నారు, సింగపూర్ నుంచి వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇది ఇంతకుముందు భారతదేశానికి అమెరికాకు ఉన్న సంబంధాలే, ఈ మ్యాట్రిమోనియల్ సంబంధాలే కాకుండా విదేశాలలో ఉన్న తెలుగు వారి కొరకు, విదేశాలలో ఉన్న భారతదేశం వారి కొరకు కూడా ఈ మ్యాట్రిమోనియల్ ఫెసిలిటీస్ మేము కల్పించబోతున్నాం దాంట్లో. అంతేకాకుండా సాంస్కృతిక ఎక్స్చేంజెస్, కల్చరల్ ఎక్స్చేంజెస్ ఇవన్నీ కలిసి ఇప్పుడు ఒక భారతదేశానికి, ఇండియాకే కాకుండా విదేశాలలో ఉంటున్న తెలుగు వారి కొరకు కూడా మేము ఒక వారధిగా మీటింగ్స్ పెట్టబోతున్నాం. సాంస్కృతిక రంగంలో పాల్గొనేందుకు చాలా మంది వస్తా ఉన్నారు. మేము ఒక నవల పోటీ పెడితే 67 నవలలు వచ్చినాయండి. మేము ఆ 67 నవలల పరిశీలన పూర్తి చేయలేక ఇప్పుడు అది ఒక నెల రోజుల వరకు ఎక్స్టెండ్ చేసినాం. దాంట్లో అంత మంచి రెస్పాన్స్ ఉంది. ఈ కళలను, తెలుగు వారికి తెలుగు వైభవాన్ని, శ్రీకృష్ణ దేవరాయల సమయంలో ఉంటున్న తెలుగు వైభవాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, దానికోసం అమెరికా తెలుగు అసోసియేషన్ ఏం చేస్తుంది, ఇవన్నిటిని మేము 6 నెలల నుంచి అన్నిటిని అందరినీ సమన్వయపరుస్తూ ఈ సమావేశంలో ప్రత్యేకంగా సమావేశాలు చేయబోతా ఉన్నాం లిటరరీ సాంస్కృతిక రంగంలో. అదే బాటం లైన్ ఏంటంటే అంటే మన ఈ కాన్ఫరెన్స్ లో యుఎస్, ఇండియా, తెలంగాణ, ఆంధ్రనే కాకుండా మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా, యూరప్ లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ పాల్గొంటున్నారు. సో దానికి చాలా సంతోషంగా ఉంది. రైట్. సో ఇందాక మాట్లాడుకున్నట్టు 3 రోజుల ఈ పండుగ, ఈ కార్యక్రమాలను ఎలా స్కెడ్యూల్ చేశారు, ఏమేమి ఉండబోతున్నాయి? థ్యాంక్స్ అండి. కమింగ్ బ్యాక్ టు యువర్ థింగ్, మాకు ఇది 3 రోజుల పండుగ. జూలై 31 ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. బ్యాంక్వెట్ డిన్నర్ అంటామండి. బ్యాంక్వెట్ డిన్నర్లో ప్రత్యేకంగా డోనర్స్కు, స్పెషల్ ఇన్వైటీస్కు ఒక స్మాలర్ గ్యాదరింగ్ అంటే 2,500-3,000 మందితో బ్యాంక్వెట్ డిన్నర్ చేస్తాము. దాంట్లో వన్ ఆఫ్ ద హైలైట్స్ ఏంటంటే అవార్డ్స్ సెరమనీ. మేము రికగ్నిషన్ అవార్డ్స్ ఇస్తామండి అన్ని రకాలలో, కల్చరలే కానీ, లిటరరీ కానీ, బిజినెసే కానీ, ఇటువంటి అన్ని సోషల్ వర్క్, కమ్యూనిటీ సర్వీస్లో చేసే వాళ్ళందరికీ ఇక్కడ రికగ్నిషన్ ఇస్తాం. మేము అవార్డ్స్ కొరకు అనౌన్స్ చేస్తే మాకు 100 అప్లికేషన్స్ వచ్చాయి. సో దానిలో నుండి మాకు డౌన్ సెలెక్ట్ చేయడము, ఎవరిని ఎన్నుకొనాలి అనే దానిపైన చాలా కష్ట పరిస్థితి వచ్చింది. సో క్లోజ్ టు 20 మందిని మాకు డిఫరెంట్ రంగాలలో రికగ్నైజ్ చేయబోతున్నాము. సో బ్యాంక్వెట్ నైట్ రోజు అవార్డ్స్ సెరమనీ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ అండ్ వి వెల్కమ్ ఎవ్రీబడి ఆ రోజు. దాని తర్వాత కొంత చీఫ్ గెస్ట్ రికగ్నిషన్ ఉంటుంది. అదే కాకుండా నెక్స్ట్ డే మార్నింగ్ ఆగస్ట్ 1 రోజు
మాకు ఓపెనింగ్ సెరమనీ అంటాము. ఓపెనింగ్ సెరమనీ హైలైట్స్ ఏంటంటే అక్కడ ఇనాగ్రల్ సాంగ్ ఒక 200 మంది చిల్డ్రన్స్ తోటి ఇక్కడ లోకల్ డ్యాన్స్ స్కూల్స్ తోటి కలిసి పర్ఫార్మెన్స్ చేయడము. సాంగ్ ఇనాగ్రల్ సాంగ్ వాజ్ రిటర్న్, జొన్నవిత్తుల గారు దాన్ని రాశారు. తర్వాత యశోకృష్ణ గారు దాన్ని కంపోజ్ చేశారు, మ్యూజికల్ కంపోజిషన్. ఇక్కడున్న డ్యాన్స్ స్కూల్స్ ఒక 5 డ్యాన్స్ స్కూల్స్ 3 డిఫరెంట్ స్టేట్స్ నుండి కలిసి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఒక 45 మినిట్స్ ఇనాగ్రల్ బ్యాలే అంటాము. దట్ వుడ్ బి అన్ ఎక్సైటింగ్ థింగ్. అలాగే మనకు లోకల్ పొలిటీషియన్స్ వస్తున్నారు దానికి మార్నింగ్ ఇనాగ్రల్కు. దాని తర్వాత బ్రేక్అవుట్ సెషన్స్, తర్వాత ఆగస్ట్ 1 ఆఫ్టర్నూన్ డిఫరెంట్ బ్రేక్అవుట్ సెషన్స్ అంటే బిజినెసే కానీ, ఉమెనే కానీ, యూతే కానీ, తర్వాత లిటరరీ కానీ, కల్చరలే కానీ, డిఫరెంట్ సిఎంఈ కానీ, ఇటువంటి డిఫరెంట్ ఏరియాస్లో బ్రేక్అవుట్ సెషన్స్ అవుతాయి. ప్రైమ్ టైం ప్రోగ్రామ్స్ ఉంటాయి, డే టైంలో డిఫరెంట్ బ్రేక్అవుట్ సెషన్స్ ఉంటాయి. సో అమేజింగ్ డిఫరెంట్ ఏరియాస్లో మ్యూజికల్ ట్రూప్స్ కూడా మనము ఇండియా నుండి వచ్చే మ్యూజికల్ ట్రూప్స్ ఉన్నారు. వాళ్ళు కీరవాణి గారు యాజ్ అగ్రీడ్, తర్వాత భీమ్ సిసిలియా గారు ఐ థింక్ ఈ విల్ స్టిల్ థింకింగ్ దట్ హీ వుడ్ కమ్ అండ్ పర్ఫార్మ్ ఆన్ వన్ ఆఫ్ ద డేస్. అక్కడ నుండి వచ్చే బ్యాండ్స్ ఆరెంజ్ స్ట్రీట్ అని, తర్వాత థియరీ బ్రాండ్స్ అని, అటు కల్చరల్ మ్యూజికల్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. మేము ఇక్కడ ఇంకొకటి ఏం చేస్తున్నామంటే ఈసారి మా లోకల్ కాంపిటీషన్స్లో చేసిన సింగింగ్ కాంపిటీషన్లో సెలెక్ట్ అయిన ఫైనలిస్టులతోటి బ్యాంక్వెట్ నైట్ రోజు ఒక కాన్సర్ట్ చేస్తున్నాము. సింగర్ సునీత గారు వాళ్ళకు కొంచెం ట్రైనింగ్ ఇచ్చి ఆరెంజ్ థియరీ తోటి కలిసి వీళ్ళతో ఒక మంచి కాన్సర్ట్ చేస్తున్నాము. సో ఇట్ విల్ బి అన్ హైబ్రిడ్ థింగ్ బిట్వీన్ లోకల్ ఆర్టిస్టులు, తర్వాత ఇండియా నుంచి వచ్చారు. సో దిస్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద కాన్ఫరెన్స్. అంతేకాకుండా ఈసారి మహిళా ఫోరం అని చెప్పి మహిళల అభ్యున్నతి కొరకు అమెరికాలో ఏం జరుగుతా ఉంది, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఎలా స్పందిస్తుంది అనే దీంట్లో మహిళా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఒక 600 మంది మహిళలు ఒక ప్రత్యేక రూమ్ లో మహిళా ఫోరం కార్యక్రమం చేపట్టబోతున్నారు. దీనిలో పాల్గొనేందుకు ఇక్కడ ప్రముఖ డాక్టర్స్, ప్రముఖ సాహితీవేత్తలు వాళ్ళందరూ పాల్గొంటా ఉన్నారు. దానికి విశేషమైన స్పందన ఉన్నది. అది కాకుండా సాహితీ రంగంలో ఇండియా నుంచి వస్తే అమెరికాలో ఉన్న సాహితీ ప్రముఖులే కాకుండా ఇండియా నుంచి కూడా సాహితీ ప్రముఖులు వచ్చి వాళ్ళు ఇక్కడ కన్వెన్షన్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారండి. వెల్ ప్లాన్ ప్రోగ్రామ్స్ అండి. సో ఇందాక చెప్పారు అమెరికాకి సంబంధించిన స్టేట్స్ సంబంధించిన రాజకీయ ప్రముఖులు రాబోతున్నారని. మరి తెలుగు రాష్ట్రాల నుండి ఎవరు రాబోతున్నారు రాజకీయ ప్రముఖులు? చాలా మంది చాలా మంది వస్తున్నారండి. మనకు ప్రతి పార్టీ నుండి, కాంగ్రెస్ పార్టీ నుండి, బీఆర్ఎస్ పార్టీ నుండి, బీజేపీ పార్టీ నుండి చాలా మంది వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ నుండి డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ మాతోటి రెగ్యులర్గా టచ్ ఉన్నారు, వాళ్ళు రాబోతున్నారు. అదే కాకుండా జూపల్లి కృష్ణారావు దాని కల్చరల్ అండ్ టూరిజం మినిస్టర్ రాబోతున్నారు. తర్వాత ఎమ్మెల్సీ చైర్, లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఈజ్ ఆల్రెడీ హియర్ ఇన్ ద యుఎస్. సో వీళ్ళు రావడము వచ్చి ఏదో మమ్మల్ని చూసి 2 నిమిషాలు మాట్లాడడమే కాకుండా వాళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసర్స్ తోటి వచ్చి వాళ్ళ నిజంగా ఇప్పుడు డిప్యూటీ సీఎం వస్తే మనకి ఎనర్జీ పవర్ ఇటువంటి ఏరియాస్లో ఎటువంటి సంబంధాలు పెట్టుకోవాలని మేము కొన్ని మీటింగ్స్ కూడా సెటప్ చేస్తున్నాము. ఇక్కడ ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ వాళ్ళకు ఇక్కడ లోకల్ అఫీషియల్స్ తోటి మీటింగ్ సెటప్ చేస్తున్నాము. దాని తర్వాత మన బీఆర్ఎస్ పార్టీ నుండి హరీష్ రావు గారు సీనియర్ లీడర్, హీఈస్ కమింగ్ విత్ ఎ ట్రూప్ ఆఫ్ 10 పీపుల్, ఎమ్మెల్యేస్, కరెంట్ ఎమ్మెల్యేస్, ఎక్స్ ఎమ్మెల్యేస్ వాళ్ళందరూ కలిసి. బీజేపీ నుండి కూడా శరత్ ఈజ్ రియలీ కోఆర్డినేటింగ్ ఎ లాట్ ఆన్ ఆల్ ఆఫ్ దీస్ పొలిటికల్ లీడర్స్ ఇక్కడికి రావడానికి. సో బీజేపీ నుండి కూడా ఎవరెవరు వస్తున్నారు శరత్? బీజేపీ నుంచి రామచంద్రరావు గారు, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, ఆయనతో పాటు
ఓ 4-5 వాళ్ళ పార్టీ ప్రతినిధులందరూ ఆల్రెడీ టికెట్స్ తీసుకున్నారు. వాళ్ళు 31 తారీఖు నాడు ఇక్కడ రాబోతున్నారు. అంతేకాకుండా ఇక్కడ అమెరికాలో మున్సిపల్ వేస్ట్ తోటి పవర్ జనరేట్ చేసేందుకు ఒక హైదరాబాద్ చెందిన ప్రముఖ కంపెనీ ఇక్కడ రాబోతుంది. వాళ్ళకి కూడా ఇక్కడ ఎనర్జీ జనరేట్ చేసే కంపెనీస్ తోటి మున్సిపల్ వేస్ట్ వేస్ట్ తో జనరేట్ చేసే పవర్ కంపెనీస్ తో మీటింగ్ అరేంజ్ చేస్తా ఉన్నాము. ఆ మీటింగ్ లో ఆ కంపెనీతో పాటు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మాకు ఒక 1-2 నెలల కిందటే మేము కలిసినప్పుడు మాకు చెప్పారు, ఇలాంటి మీటింగ్లు నాకు అరేంజ్ చేస్తే నేను మీ కన్వెన్షన్కి వస్తానని చెప్పి. సో మేము ఆ రంగంలో ఉన్న కంపెనీల ప్రతినిధులతోటి వాళ్ళకి ఈ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మహాసభలలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నాం వాళ్ళకి. వండర్ఫుల్. సో కన్వెన్షన్కి వచ్చే వారికి మీరేమైనా సూచనలు ఇస్తున్నారా? కన్వెన్షన్కు ఏం లేదంటే మేము అరేంజ్మెంట్స్ చాలా ఘనంగా చేస్తున్నాము. హోటల్ రిజర్వేషన్సే కానీ, ఫుడ్డే కానీ, మీకు లోకల్ రెస్టారెంట్సే కానీ అన్నిటికీ మేము చాలా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాము. మీరు రండి, ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయండి. ఒకవేళ మీరు రిజిస్టర్ కాకపోతే మీరు రిజిస్టర్ చేసుకోండి. ATAconference.org అనే వెబ్సైట్ ఉంది. ఏదర్ యూ రిజిస్టర్, మేము ఈసారి రిజిస్ట్రేషన్ కొరకు కూడా పలు రకాల ఆప్షన్స్ ఇచ్చామండి. డోనర్గా రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళకు మేమే హోటల్ రూమ్ ప్రొవైడ్ చేస్తాము, ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము, ఫ్రీ ఎంట్రీ యాక్సెస్ ఉంటుంది అన్నిటికీ. అది కాకుండా వాళ్ళు డైలీ ప్యాసెస్ కూడా తీసుకొని జస్ట్ అటెండ్ అయ్యి వాళ్ళు ఫుడ్ బయట కొనొచ్చు. అక్కడ మాకు ఆప్షన్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి. అక్కడ కన్వెన్షన్ సెంటర్లోనూ ఫుడ్ కొని అక్కడ అన్ని ఈవెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్. వాళ్ళకి పార్టిసిపేట్ చేయడానికి రండి, వచ్చి ఎంజాయ్ చేయండి. ఇట్స్ ఎ గ్రేట్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీ. అదే ఇంకా ఒకటి ఏంటంటే, ఇంతమంది ప్రముఖులను కలవడానికి ఎప్పుడు కూడా ఇంత అవకాశం రాదండి. ఇక్కడ రాజకీయవేత్తలే కానీ, సినీ ఆర్టిస్టులే కానీ, లిటరీ కానీ, వీళ్ళందరూ ఒక రూఫ్ కింద వస్తున్నారు కనుక మీకు వాళ్ళందరినీ కలిసే అవకాశం ఉంటుంది. సో మీరు అందరూ వచ్చి ఎంజాయ్ చేసి మా ఆతిథ్యం స్వీకరించాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా తెలుగు వైభవాన్ని, మన పూర్వీకులు మనకు అందిస్తున్న తెలుగు వైభవాన్ని మాకు రాబోయే తరాల వారికి అందించేందుకు అమెరికన్ తెలుగు అసోసియేషన్ మా అతిథులందరికీ విశదీకరించబోతుంది, తెలియజేయబోతుంది. మన వైభవాన్ని మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఎలా అందించాలో దాని మీద కూడా అమెరికన్ తెలుగు అసోసియేషన్ మా అతిథులకు మేము వివరించబోతా ఉన్నాం దాంట్లో. ఫైన్. సో వినోదం గురించి చెప్పారు, మరి విందు గురించి కూడా చెప్పండి. ఏంటి స్పెషల్స్ తెలుగు వారికి? గుమగుమలాడే వంటకాలు అండి, పసందైన వంటకాలు, పసందైన తెలుగు వంటకాలు. మా అధ్యక్షులు జయంత్ గారు ప్రత్యేకించి ఇక్కడ ఎవరైతే మా క్యాటరర్స్ ఉన్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళతో అన్ని టేస్టింగ్ చేసిన తర్వాతనే వీటిని చెప్తున్నారు. వారే మీకు తెలియజేస్తారు. లేదు, మంచి వంటకాలు. మనకు 5 పూటలు బ్యాంక్వెట్ నైట్ 31 ఆగస్టు 1 and 2 లంచ్ అండ్ డిన్నరు. మంచి ప్రముఖ కేటరర్ ఇక్కడ అమెరికాలో, అతను చాలా ఘనంగా ఇన్నోవేటివ్గా కొన్ని డిషెస్ చేస్తున్నారు. సో ఒకటేమో క్వాలిటీ, ఒకటేమో మాస్ నంబర్ ఆఫ్ పీపుల్కు చేయడము. సో చాలా మంచి తెలుగు వంటకాలు, మన తెలంగాణ ఆంధ్ర రుచుల వంటకాలు, ఫ్యూజన్ అమెరికా అండ్ ఇండియా ఫ్యూజన్ వంటకాలు, అటువంటివన్నీ కూడా వాళ్ళు మా కేటరర్ మాకు ఇవ్వబోతున్నారు అందరూ. సో వీఆర్ ఎక్సైటెడ్. మా గెస్ట్లందరికీ మేము తెలంగాణలో ప్రసిద్ధి చెందిన సకినాలు కూడా ఈసారి సర్వ్ చేయబోతున్నామండి. సో ఆల్ టుగెదర్ తెలుగు రుచులు చూపించబోతున్నారు, ఫ్యూజన్ లైక్ అమెరికన్ కూడా రుచులు చూపించబోతున్నారు ఫైనల్లీ. అవునండి. వండర్ఫుల్ అండి. సో ఏర్పాట్లు చాలా బాగా జరుగుతున్నాయి అండ్ ఆల్సో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఒక హైప్ క్రియేట్ చేసేసారు. సో ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ ఫర్ ఆటా కన్వెన్షన్. దే ఆర్ రెడీ, ఆల్ సెట్. అండ్ ఆల్సో బాల్టిమోర్ కూడా సెట్ అయిపోయిందని చెప్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ అండి. సో ఆటా కన్వెన్షన్ స్పెషాలిటీస్ ఏంటో తెలుసుకున్నాం కదా. సో డోంట్ మిస్ ఆటా కన్వెన్షన్.